హరే కృష్ణ. అందరికీ నమస్కారం. ఇంతకుముందు వీడియోలో కూడా పొరపాటున టెక్నికల్ ప్రాబ్లం వల్ల ముగింపు లేకుండానే ఆగిపోయింది. నాకు టెక్నికల్గా నాలెడ్జ్ లేని మూలన సరి చేసుకోలేకపోయింది, క్షమించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నిస్తాను. గౌరాంగ బుక్ నుంచి మనము శ్రీ చైతన్య మహాప్రభు లీలల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇంతవరకు అయింది, మిగిలిన భాగాన్ని మనం చూద్దాము. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామి నామనే నమాచార్య పదాయ నితాయ కురుపదాయనే గౌర కథాధామ దయా నగర గ్రామధారిణి. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నామనే నమస్తే సారస్వతీదేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యస్తాన్ని. నమో మహావదనే కృష్ణ ప్రేమ పదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్యనామనే గౌరవ విషయ నమ. నమో బ్రహ్మణదేవాయ గోబ్రాహ్మణీతాయ స జగద్గీతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మా శిక్షా గురువులందరికీ పేరు పేరు చెప్పిన పాదాభివందనాలు చేసుకుంటూ కథలోకి ప్రవేశిద్దాము. మురారి గుప్తా అని కృష్ణుడిని ధ్యానం చేయమంటే ఆయనకి రాముడే గుర్తొస్తున్నాడు. అది అంతవరకు మనం చూసుకున్నాము. చైతన్య మహాప్రభు కృష్ణుని తల నామం జపం చేయమన్నారు, కానీ ఈయనకి ఎంత చేసినా కూడా ఆయనకి చేయలేకపోతున్నారు. అంత భక్తి ఆయనకి రాముని మీద ఉంది. అక్కడి వరకు మనం తెలుసుకున్నాం. మరుసటి రోజు చైతన్య మహాప్రభు వచ్చి చూడగా ఆయన రాత్రంతా మెలకుగా ఉన్నట్టు అర్థమైంది. మురారి గుప్తా చాలా కలవరపాటుగా మరియు కృంగిపోయినట్లుగా కనిపించాడు. చైతన్య మహాప్రభు మురారి గుప్తను నీకేమైంది అని అడుగగా, మీరు కృష్ణుడిని మాత్రమే పూజించమని ఉపదేశం ఇచ్చారు, కానీ నేను ఎల్లప్పుడూ రాముడి యొక్క ఆలోచనలోనే ఉన్నాను. నేను మీ యొక్క ఆదేశాలను పాటించలేకపోతాను, అందువల్ల నేను చాలా బాధపడుతున్నాను. నేను మీ ఆదేశాలను పాటించడం లేదు కనుక నా జీవితాన్ని గంగా నదిలో ముగించాలనుకుంటున్నాను అని మురారి గుప్తా సమాధానం ఇచ్చాడు. అంతటి చైతన్య మహాప్రభు అతను లేవనెత్తి తన హృదయానికి హత్తుకుని, పర్వాలేదు, నీవు రాముడి యొక్క నిజమైన భక్తుడివి అని చెప్పారు. ఆ పిమ్మట చైతన్య మహాప్రభు మహాప్రకాశ లీలలో మురారి గుప్తా హనుమంతుడు అని వెల్లడించారు. అందువలనే అతను రాముడి గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాడు. ఒకవేళ ఎవరైనా వేరు వేరు అర్చామూర్తులతో గట్టి అనుబంధాన్ని కలిగి ఉంటే చైతన్య మహాప్రభు దాన్ని స్వీకరించేవారు, కానీ సాధారణంగా ఆయన కృష్ణుడినే పూజించమని చెప్పేవారు. ఇప్పుడు ఈ మహాప్రకాశ లీల, అందులో మురారి గుప్తా హనుమంతుడు అని చైతన్య మహాప్రభు చెప్పారు కదా. దాని తర్వాత ఇప్పుడు ఈ మహాప్రకాశ లీల ఏమిటి అన్నది మనకి ఇక్కడ వివరిస్తున్నారు. మహాప్రకాశ లీల అద్వైత గోసాయి ఉపవాసాన్ని పాటిస్తూ సాలగ్రామాన్ని తులసి మరియు గంగాధులంతో పూజించేవారు. భగవంతుని యొక్క పవిత్ర నామాలను బిగ్గరగా ఉచ్చరిస్తూ ఆ భగవంతుని భూమికి రమ్మని ప్రార్థించేవారు. అద్వైత ప్రభు స్వయంగా మహావిష్ణువు మరియు సదాశివుల యొక్క మిళిత రూపం. ఆయనకు 6 పిల్లలు. వారిలో 3 భక్తులు కాక 3 స్మార్థబద్ధతని ఆచరించాడు బ్రాహ్మణుడు. భక్తి కలిగిన పిల్లవాడు జన్మిస్తాడని హామీ లేదు. అందువల్ల మనం భక్తి కలిగిన పిల్లల కోసం ప్రార్థిస్తాం. మనం విజయం సాధిస్తే కృష్ణ చైతన్యంతో ఉన్న పిల్లలను పొందుతాం, కానీ మనం కృష్ణ చైతన్యంతో ఉన్న పిల్లలను పొందుతామని ఏ విధమైన హామీ ఉండదు. అద్వైతాచార్య విశ్వంలోనికి వచ్చినప్పటికీ ప్రతి వారికి కృష్ణ ప్రేమను పంచడానికి తనకు యోగ్యత లేదని భావిస్తూ ఉండేవారు. కృష్ణుడే స్వయంగా భక్తుడి అవతారంలో వచ్చి ప్రతి వారికి కూడా కృష్ణ ప్రేమను పంచాలని అద్వైత తలచడివారు. ఒకరోజు చైతన్య మహాప్రభు శ్రీవాస ఠాకూర్ యొక్క తోడబుట్టిన వారిలో ఒకరైన రామదాస పండితుతో అద్వైత గోసాయి గృహానికి వెళ్ళి ఎవరి కోసమైతే ఆయన ఉపవాస దీక్షతో సాలగ్రామ శిలలను గంగ నీటితోనూ తులసి దళాలతోనూ అభిషేకిస్తూ పవిత్ర నామాలను బిగ్గరంగా ఉచ్చరిస్తూ పూజ చేశారో ఆ భగవంతుడు ఇచ్చేశాడని, నవద్వీపంలో ఉన్నాడని అద్వైతకు సమాచారం అందజేయి అని చెప్పారు. ఆయన శ్రీకృష్ణుని ఇక్కడ భక్తుడిగా అవతరించమని కోరుతున్నారు, రా రా అని ప్రార్థన చేస్తున్నారు. చైతన్య మహాప్రభు వచ్చేసారు కాబట్టి నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావో ఆయన వచ్చేసి ఉన్నారు, ఇక్కడ నవద్వీపంలో ఉన్నారని చెప్పమని ఆయన పంపించారు. రామదాస పండిత అద్వైత గృహానికి వెళ్ళి సాలగ్రామ శిలను పూజిస్తున్న అద్వైతకు సాష్టాంగ ప్రణామాలు ఆచరించి జరిగిన విషయాన్ని వివరించాడు. అద్వైత గోసాయి ఒక్క ఉతుటం లేచి హరిబోల్ హరిబోల్, ఆయన వచ్చారు, నేను ఆయన తీసుకొచ్చాను, నేను ఆయనను భూమి మీదకు తీసుకొచ్చాను, హరిబోల్ హరిబోల్ అంటూ అరుస్తూ నృత్యం చేయడం ప్రారంభించారు. ఆయన ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో ఆయన వచ్చేసారని తెలిసేప్పటికీ ఆయన ఆనందం పట్టలేకపోయారనమాట. అకస్మాత్తుగా ఆయన గంభీరంగా మారి, కాదు, నేను ఉపవాస దీక్షలో ఉన్నానని చాలామంది ప్రజలకు తెలుసు,
భగవంతుడు రావాలని నేను కోరుకుంటున్నాను కూడా తెలుసు. నిజంగా ఆయనైనా భగవంతుడిని నేను ఎలా తెలుసుకోగలను? అందులో రుజువు ఏమిటి? నేను రావటం లేదని ఆయనతో చెప్పు. నేను గ్రామంలో దాక్కుని ఉంటాను. ఒకవేళ ఆయన నిజంగా నా భగవంతుడే అయితే ఆయన పిలిచిన వెంటనే నేను వెళ్ళి ఆయనకు సాష్టాంగ నమస్కారం ఆచరిస్తాను. ఆయన తన పాదపద్మాలను నా తల మీద ఉంచినప్పుడు నేను ఆయనను పూర్తి వైభవంలో ఏ విధమైన సందేహం లేకుండా ఆ దేవాది దేవుడిగా దర్శిస్తాను అని అన్నారు. ఆ తర్వాత ఆయన తన భార్య సీతా ఠాకూరాణి హారతి సామగ్రితో నిండిన బళ్ళాన్ని తీసుకుని తన ప్రక్కన నిలబడి ఉండడం చూశారు. ఇదేమిటి, నువ్వేం చేస్తున్నావు అని అడగగా, ఒకవేళ ఆయన భగవంతుడైతే ఆయనను పూజించడానికి అన్నీ సిద్ధం చేశాను అని ఆమె చెప్పారు. అంతటి వారిద్దరూ కలిసి గ్రామంలో దాక్కున్నారు. రామదాసు చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళారు. కానీ అద్వైత రాలేదన్న విషయాన్ని చెప్పలేదు. అతను ఏమీ చెప్పకమునిపై కృష్ణభావనలో నిమగ్నమై ఉన్న చైతన్య మహాప్రభుకు అన్నీ తెలిసాయి. మహాప్రభు, నర బయటకు రా, నీవు దాక్కున్నావని నాకు తెలుసు అంటూ పిలిచారు. నర అనేది అద్వైత యొక్క పేరు. ఆ విధంగా అద్వైత బయటకు వచ్చి చైతన్య మహాప్రభుకు సాష్టాంగ నమస్కారం చేశారు. భగవంతుడు తన యొక్క పాదపద్మాలను అద్వైత తల మీద పెట్టగా అద్వైత పైకి చూసినప్పుడు ప్రపంచమంతా మాయమైపోయింది. కేవలము చైతన్య మహాప్రభు మరియు ఆయన దేహం నుండి వస్తున్న బ్రహ్మజ్యోతి మాత్రమే ఉండగా నిత్యానంద ప్రభు మరియు అనుచరులు చామరులు పట్టుకుని ప్రార్థన చేస్తూ దర్శనమిచ్చారు. వెంటనే అద్వైతాచార్య, ఈయనే భగవంతుడు, హరి బోల్, నేను ఆయన్ను భూమికి తీసుకొచ్చాను, హరి బోల్, హరి బోల్, హరి బోల్, హరి బోల్ అంటూ సీతాదేవిని పిలిచి హారతి పళ్ళాన్ని తీసుకుని హారతిని ఇవ్వడం ప్రారంభించారు. ఆ హారతి 21 గంటల పాటు నిరంతరాయంగా సాగింది. అది చాలా అద్వితీయమైన హారతి. ఆ హారతి ఉత్సవాన్ని మనం సంధ్యా సమయంలో చేస్తాం. కీప జయ జయ గౌర చాందేర్ హారతి కశోభ. చైతన్య మహాప్రభుకి ఈ అందమైన హారతి ఉత్సవానికి వందనములు. ఆ తర్వాత చైతన్య మహాప్రభు తన భక్తులకు ఒకరి తర్వాత ఒకరికి దీవెనలు ఇవ్వడం ప్రారంభించారు. చైతన్య మహాప్రభు అద్వైతాచార్యతో, ఇప్పుడు నీవు తప్పనిసరిగా ఒక వరాన్ని నా నుండి పొంది తీరాలి అని ఆదేశిస్తూ, నీకేది కావలిస్తే అది నీవు పొందవచ్చు అనగా, లేదు మీరు వచ్చారు, అది చాలు, అదే కోరికలన్నింటినీ సంతృప్తిపరిచింది అని అద్వైతాచార్య సమాధానం ఇచ్చారు. అప్పుడు చైతన్య మహాప్రభు, నీవు తప్పనిసరిగా నా నుండి ఒక వరాన్ని పొంది తీరాలి. నీకు మోక్షం కావాలా లేక వేరే కావాలా? అడుగు, వెంటనే అడుగు అని మరల ప్రశ్నించారు. అంతటా అద్వైత, లేదు మీరు వచ్చారు, అదే చాలు అని సమాధానం ఇచ్చారు. వెంటనే చైతన్య మహాప్రభు, కాదు ఏమైనా ఒక వరాన్ని కోరుకో అన్నారు. ఎంతో ఒత్తిడి తెచ్చిన పిదపట అద్వైత సమాధానపడి, సరే అయితే ఒక వరాన్ని ఇవ్వండి. భగవత్ చైతన్యం పట్ల సాధారణమైన అవగాహన కూడా లేని ఆత్మలకు మీ పట్ల శుద్ధ ప్రేమను పెంపొందించుకునే అవకాశాన్ని ఇవ్వండి. సాధారణంగా ఎవరైతే దురదృష్టవంతులో, ఎవరికైతే అవకాశం లభించదో వారు మీ యొక్క ప్రత్యేక దయకు అర్హులు కావాలి. వారు మీ యొక్క దయకు పాత్రలై జీవితంలో అత్యున్నతమైన లాభాన్ని పొందాలి అని ఆశిస్తున్నాను అని. ఇది నా ప్రత్యేకమైన విన్నపం. చూడండి, భక్తులు అనేవాళ్ళు ఎలా ఉంటారంటే ఆయనకి ఏదో కావాలని కోరుకోకుండా దేవుడి కృష్ణ చైతన్యం గురించి తెలియని వాళ్ళకు కూడా మీ పట్ల ప్రేమను పెంచుకునే అవకాశం ఇవ్వండి అని చెప్తున్నారు. ఎవరైతే దురదృష్టవంతులకి ఇలాంటి అవకాశం లభించిందో వాళ్ళకి మీద ప్రత్యేక దయ చూపించండి అని కూడా ఆయన ప్రార్థిస్తున్నారు. ఈయన అలా చెప్పేటప్పుడు చైతన్య మహాప్రభు, సరే అలాగునే జరుగుతుందని సమాధానం ఇచ్చారు. అంతటా అద్వైత ప్రభు, కాదు ఇంకా ఉంది, ఇది కేవలం మొదటి భాగం మాత్రమే. ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో గర్వం చెంది ఉన్నారో, గొప్ప భక్తులను అనుకుంటున్నారో, గొప్ప బ్రాహ్మణులు లేక రాజులు అని గర్వం చెందుతారో, భౌతికంగా వారు పొందిన గొప్ప స్థానాన్ని బట్టి గర్వం చెంది నీ యొక్క దయకు అర్హులం అనుకుంటున్నారు, మరియు వారు గర్వంతో మీ యొక్క భక్తులను నిర్లక్ష్యపరిచి వారి పట్ల అపరాధమనొచ్చి కూడా మీ యొక్క దయకు పాత్రలను భావిస్తారో, అటువంటి వారికి మాత్రం మీ దయ లభించకూడదు. ఇప్పుడు వీళ్ళకి గర్వం ఉన్నవాళ్ళు, లేదా అదంతా ఇంత నేను గొప్పవాడిని కాబట్టి నాకు ఈయన దయలు కలిగింది అని అనుకునే వాళ్ళకి మాత్రం అలాంటిది చేయకండి అని చెప్తున్నారు. అలాగే నీ భక్తులు నిర్లక్ష్యపరిచి వాళ్ళ పట్ల అవధానం ఉంచిన వాళ్ళకు కూడా మీ దయ ఇవ్వకండి అని చెప్తున్నారు. అటువంటి గర్వితులు మీ యొక్క దయకు ప్రాప్తులు కాకూడదని అడగగా చైతన్య మహాప్రభు తన సమ్మతిని తెలిపారు. ఆ సమయంలో చైతన్య మహాప్రభు తన అనుచరులకు మరియు ప్రజలకు తన యొక్క నిజస్వరూపాన్ని చూపించారు. లేకపోతే అయినా ఒక వైష్ణవుడు లేదా భక్తుడి యొక్క ముసుగులో ఉండిపోయేవారు. సాధారణంగా చైతన్య మహాప్రభు అద్వైత ప్రభువుకు అన్ని విధాలుగా గౌరవాన్ని ఇచ్చేవారు. ఎందువలనంటే అద్వైతాచారి తన గురువు యొక్క గురువు వద్ద దీక్ష తీసుకున్న కారణంగా అద్వైతాచారి
తనకంటే ఉన్నత హోదా ఉన్న వ్యక్తిగా తీసుకుని ఆయనకు ప్రమాణాలు మరియు గౌరవం వసిగేవారు. కానీ అద్వైతాచారి ఎల్లప్పుడూ చైతన్య మహాప్రభువును తనకంటే ఉన్నత హోదా ఉన్న వ్యక్తిగా పరిగణించేవారు. ఆయన స్వయంగా దేవాది దేవుడు, నేను ఆయన యొక్క ప్రధాన అంశ యొక్క ప్రధాన అంశను అని తలిచేవారు. నిజానికి ఎల్లప్పుడూ అద్వైత ప్రభువు చైతన్య మహాప్రభుతో గౌరవించబడేవారు. అందువల్ల ఒకసారి అద్వైత ప్రభువు చైతన్య మహాప్రభు తనను గౌరవించకుండా ఉండడం కోసమని పతంజలి యోగాను మరియు మాయావాదమును కలిపి ప్రచారం ప్రారంభించారు. ఎప్పుడైతే అద్వైత పతంజలి యోగా మరియు మాయావాదం కలిసి ప్రచారం ప్రారంభించారో అప్పుడు చైతన్య మహాప్రభు ఒక కర్ర తీసుకుని నీవు ఇంకెప్పుడూ నిరర్ధకమైన భాషను చేయవద్దు అంటూ ఆయనను తరవనారంభించారు. చైతన్య మహాప్రభుతో తాను విమర్శించబడడంతో అద్వైత చాలా ఆనందాన్ని పొందారు. చైతన్య మహాప్రభు మహాప్రకాశ భావ ప్రకటన సమయంలో మురారీ గుప్తా హనుమంతుడు అనే విషయాన్ని తెలియజేశారు. కేవలం ఆయన మాటలో చెప్పడమే కాకుండా స్వయంగా మురారీ గుప్తా తనకు తాను ఒక కోతి శరీరంలో ఉన్నట్టు గమనించగలిగేటట్టు చేశారు. తాను హనుమంతునిగాను మరియు ఆయన తలపైకి చూసేటప్పటికీ చైతన్య మహాప్రభు రామచంద్రుడిగాను గోచరించారు. ఒక అందమైన హరితవర్ణపు శోభలో ధనుర్బాణాలు ధరించి కనిపించారు. అంతటా ఆయన విభ్రాంతి చెంది మూర్చపోయాడు. మరలా స్పృహలోకి వచ్చి తనను తాను మురారీ గుప్తగా మరియు ఆయన ఎదురుగుండా ఉన్నది చైతన్య మహాప్రభుగా ఆయన చూశారు. చైతన్య మహాప్రభు హరిదాసు ఠాకూర్తో ఇలా వివరించారు. నిన్ను 22 బజారు కూడళ్లలో కొరడాతో శిక్షించారు. అప్పుడు నేను వారి తలలను నరికివేసే ఉద్దేశంతో వచ్చాను. కానీ నీవు వారిని క్షమించు, వారి అమాయకులను ప్రార్థించావు. అందువల్ల నేను వారిని చంపలేకపోయాను. వారికి క్షమాభిక్ష పెట్టాను. వారి కొట్టిన కొరడా దెబ్బలు నా వీపు మీద భరించానంటూ భగవంతుడు తన వీపు భాగాన్ని చూపగా అక్కడ ఎన్నో కొరడా దెబ్బలు గుర్తులున్నాయి. అది చూసి హరిదాసు ఠాకూర్ మూర్ఛపోయాడు. భగవంతుడు తన వీపు మీద కొరడా దెబ్బలు భరించుట అనేది ఆయనకు తట్టుకోలేని విషయంగా తోచింది. సాధారణంగా 3 కొరడా దెబ్బలకు మించి ఎవరూ జీవించి ఉండరు. కానీ హరిదాసు ఠాకూర్ 22 బజారు కూడళ్ళ కొరడా దెబ్బలు శిక్ష అనుభవించి కూడా జీవించి ఉండడం మానవ మాత్రానికి సాధ్యం కాని విషయం. ఈ శిక్షను అమలుపరిచేవాళ్ళు ఎంతో ఉత్సాహంగా తమ శక్త్యానుసారంగా హరిదాసు ఠాకూర్ను చంపుటకు ప్రయత్నం చేశారు. కానీ వారు దాన్ని సాధించలేకపోయారు. ఆయన కొట్టిన దెబ్బలన్నీ చైతన్య మహాప్రభు భరించారు. ఆ దెబ్బల గుర్తులన్నీ ఆయన వీపు మీద ఉన్నాయి. అది భక్తుల కోసం ఆయన అంత చేస్తారు. ఈ విధంగా చైతన్య మహాప్రభు ఒకరి తర్వాత ఒకరికి గత లీలలో వారి యొక్క స్వరూపాన్ని వారికి వివరించారు. ఎందరో భక్తులు అనేక లీలల నుండి చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తన లీలలో పాల్గొనడం కోసం వచ్చి ఉన్నారు. కేవలం 2 లేక 3 సందర్భాల్లో మాత్రమే చైతన్య మహాప్రభు తానే స్వయంగా భగవంతుడని ఆ సమయానికి అక్కడ ఉన్న వారికి ప్రకటించడం జరిగింది. అయితే మరికొన్ని సందర్భాలలో ప్రత్యేకంగా కొంతమంది వ్యక్తులకు ప్రదర్శించారు. కానీ చైతన్య మహాప్రభు ఒక భక్తుడిగా రావటం జరిగింది. సాధారణంగా ఎవరైనా కానీ ఆయన కృష్ణ అని పిలిస్తే ఆయన చెవులు మూసుకుని ఇదేమిటి అపచారం, విష్ణు నేను కేవలం భక్తుడును అనేవారు. కానీ ఆయన స్వయంగా భగవంతుడే, దేవాది దేవుడు, నారాయణుడికి ఆది, అన్ని అవతారాలకు మూలము. కానీ ఇప్పుడు ఆయన ఒక భక్తుడిగా వచ్చి భక్తులతో కలిసి ప్రతి వారికి విరివిగా కృష్ణ ప్రేమను పంచడం జరిగింది. సచీమాత క్షమించబడుట. శ్రీవాసాంగం దగ్గరలో ఉన్న తన ఇంట్లో అద్వైతాచార్య క్రమం తప్పకుండా భాగవతం యొక్క ప్రవచనాలు ఇచ్చేవారు. ఉదయం మరియు రాత్రి సమయంలో వైష్ణవులంతా అతడు చేరి భాగవత శ్రవణం చేసేవారు. ఆ విధంగా చైతన్య మహాప్రభుకు అన్నగారైన విశ్వరూపుడు కూడా భాగవత శ్రవణం చేయుటకు వారి ఇంటికి వెళ్ళేవారు. అందువలన సచీమాత విశ్వరూపుడు చాలా ఎక్కువగా భాగవతం శ్రవణం చేస్తున్నాడు, విశ్వరూప సన్యాసం తీసుకుంటే ఎలా అని ఆలోచిస్తూ కలవరపడేవారు. భారతదేశంలో పిల్లలు సన్యాసం తీసుకుంటే తల్లిదండ్రులు ప్రతిసారి సంతోషంగా ఉండరు. వారు మనవలు మనవరాండ్లు కావాలని కోరుకుంటారు. వారు తమ యొక్క వంశవృక్షం పెరగాలని కోరుకుంటారు. నిజానికి ఎవరైనా సన్యాసం స్వీకరిస్తే అంతటా వారి కుటుంబం యొక్క కొన్ని ముందు తరాలు మరియు తర్వాతి తరాలు ముక్తి చెందుతాయి. అయితే గొప్ప భక్తుడు కూడా ఇది వర్తిస్తుంది. ఎవరైనా శుద్ధ భక్తుడు కృష్ణను చేరుకున్నట్లయితే వారి కుటుంబీకులు కూడా ముక్తిని పొందుతారు. సతీమాత చైతన్య మహాప్రభుతో వెళ్ళి మీ అన్నం తీసుకురా, భోజనానికి వేళ అయిందని చెప్పు అని ఆయనను పంపేవారు. అప్పటికి ఇంకా చైతన్య మహాప్రభు పిన్న వయస్కుడు. ఆయన శరీరంపై బట్టలు లేకుండా దుమ్ములో ఆడుతూ ఉండేవారు. ఆయన తన అన్న విశ్వరూపుడితో మధ్యాహ్న సమయంలో అన్నయ్యారా, అమ్మ భోజనానికి పిలుస్తోంది అని పిలిచేవారు. అప్పటికి విశ్వరూపుడు 10 లేక 12 సంవత్సరాల వయసువాడు. కానీ అతను అప్పటికే చాలా గంభీరమైన స్వభావం కలవాడు. అతనికి భాగవతం శ్రవణం చేయడం అంటే మిక్కిలి ఇష్టం.
అతను చాలా ప్రశాంతంగా ఉండేవాడు. కానీ చైతన్య మహాప్రభు చాలా ఆకతాయిగా ఉండేవారు. ఒకసారి చైతన్య మహాప్రభు ఆ ప్రదేశంలోకి ప్రవేశించిన వెంటనే ఒక వింత ఏదో జరిగింది. అతడు ప్రతివారు ఈయన వైపు చూశారు. ఆయన చాలా ప్రత్యేకంగా అందంగా ఉన్నారు. ఆయన అన్న కూడా చాలా అందంగా ఉన్నాడు. అతను సంకర్షణుని యొక్క అవతారం, అతను బలరాముడి యొక్క పాక్షిక అవతారం కూడా. బలరాముడి యొక్క పూర్ణావతారం నిత్యానంద ప్రభు. ఈ విధంగా ఆలోచిస్తూ సత్యమాత అద్వైత తన కుమారుడును మధ్యాహ్న సమయంలో భోజనానికి గృహానికి పంపించవచ్చు కదా అని కొన్ని మార్లు విమర్శిస్తూ ఉండేది. తర్వాత ఎప్పుడైతే చైతన్య మహాప్రభు సంకీర్తన ఉద్యమం ప్రారంభించారో అప్పటి నుండి ప్రతి వారికి కృష్ణ ప్రేమను పంచడం మొదలుపెట్టారు. అంతటి భక్తులు, నీవెందుకు నీ యొక్క దీవెనను సత్యమాతకి ఇవ్వడం లేదు? నీ ఎడల ఆమెకు చాలా భక్తి ఉంది. ఆమె ఎంతో వాత్సల్య భావాన్ని కలిగి ఉంది. ఆమె నీకు ఎంతగానో సపర్యలు కూడా చేస్తుంది. మరి ఎందువల్ల నీ తల్లి భగవత్ ప్రేమను పొందలేకపోతోంది? అంతటి భక్తురాలికే భగవత్ ప్రేమ లభించినప్పుడు మేము ప్రయత్నించే ప్రయోజనం ఏమిటి అని అడిగారు. భగవంతుడు దానికి సమాధానంగా, లేదు, నేను ఇవ్వలేను. ఆమె భగవత్ ప్రేమను పొందలేదు. ఎందువల్లంటే ఆమె ఒక అపరాధి, ఒక వైష్ణవ అపరాధి అన్నారు. ఏమిటి సచీమాత, ఇదెలా సంభవం అని వారు ప్రశ్నించారు. అంతటి చైతన్య మహాప్రభువు వివరించసాగారు. నా యొక్క అన్నగారు విశ్వరూపుడు అద్వైత చంద్ర ఇంటికి భాగవత శ్రవణానికి వెళ్తున్నప్పుడు ఆమె ఈ అద్వైత గోసాయి నా కుమారుడిని సన్యాసిగా మార్చేస్తాడేమో అని ఆలోచిస్తూ ఉండేవారు. ఆమె ఎప్పుడైతే నా యొక్క అన్న అద్వైత ఇంటికి వెళ్ళారో ఆమె అద్వైత గోస్వామిని విమర్శించేవారు. ఆ రకంగా ఆమె వైష్ణవ అపరాధం చేశారు. శుద్ధ భక్తుల పట్ల అపరాధం చేయడం వల్ల ఆమె భగవత్ ప్రేమను పొందలేదు అని చెప్పారు. ఇది విని భక్తులు నివ్వెరపోయారు. సతీమాత తప్ప ప్రతి వారు కూడా భగవత్ ప్రేమను పొందారు. సతీదేవికి ఎంతో భక్తి ఉంది, ఈవిడ ఎంతో అద్భుతమైన వ్యక్తి అని వారు ఆలోచన చేస్తూ ఆయన చెప్పిన విషయాన్ని వారు స్వీకరించలేకపోయారు. అందువల్ల వారు భగవంతుడిని దయచేసి ఆమె ఏ విధంగా భగవంతుడి ప్రేమను పొందగలదు, అపరాధం నుండి ఎలా బయటపడగలదు అని అడిగారు. అంతటి చైతన్య మహాప్రభు ఈ విధంగా చెప్పారు. ఒకవేళ ఆవిడ అద్వైత గోసాయిని క్షమాపణ కోరితే మరియు ఆయన ఆమెను క్షమించినట్లయితే అంతటా అంతా సరిపుచ్చుకుంటుంది. నేను కూడా ఆవిడకు సహాయపడగలను. సహాయపడలో నేను వెనుకంజ వెయ్యను. అంతటి మహాప్రభు సచీమాత మరియు చాలామంది భక్తులతో కలిసి నవద్వీప ధామంలో ఉన్న అద్వైత గృహానికి వెళ్ళారు. అది చూసి అద్వైత ఆశ్చర్యపోయి, ఏ విషయంగా మీరందరూ వచ్చారు అని అడగగా చైతన్య మహాప్రభు ఇలా చెప్పారు. నా తల్లి మీ పట్ల వైష్ణవ అపరాధం చేసింది. దయచేసి నీవే ఆమెను క్షమించు. ఆమె నిన్ను క్షమాపణ వేడుకుంటోంది అని అన్నారు. అంతటి అద్వైత, ఏమిటి, సచీమాత నాకు అపరాధం చేసిందా? నేను ఒక కీటకాన్ని, నేను గుర్తింపదగని వాడను. ఆమె ఎంతో భక్తిని కలిగి ఉంది. ఆమె చాలా గొప్ప భక్తురాలు. ఆమె ప్రేమమయ్యే అని కీర్తించారు. ఈ విధంగా అద్వైత సచీమాతను కీర్తించడం ప్రారంభించి ఆ కీర్తనలోనే పారవశ్యంలో భూమి మీద అచేతనంగా పడిపోయారు. చైతన్య మహాప్రభు, సరే, అద్వైత ఏ విధమైన అపరాధాన్ని స్వీకరించలేదు కాబట్టి ఆయన నిన్ను క్షమించబోవటం లేదు. కావున నీవు ఆయన పాదధూళిని స్వీకరించి నీ శిరంపై ధరించు. ఆ విధంగా నీవు క్షమించబడతావు అని అన్నారు. ఆమె అద్వైత యొక్క పాదధూళిని తీసుకుని తన శిరంపై ధరించింది. మరియు చైతన్య మహాప్రభు భగవద్భక్తి అనేటువంటి వరాన్ని ఆమెకు ప్రసాదించారు. ఒకవేళ మీరు ఎవరి పట్ల అయినా అపరాధం చేసి ఉంటే వారి యొక్క మన్ననలు మీకు లభించినట్లయితే వారి పాదధూళిని తస్కరించడం ఒకటే మార్గం. హరే కృష్ణ. ఈరోజు ఇంతటితో ఆపుతాను. మరలా మరికొన్ని విశేషాలతో ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఈ వీడియోలో ఏమైనా తప్పులు దొరికి ఉంచుంటే నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.